యమజ, దయచేసి రైతుల జీవితాలు పాడు చేయొద్దు. వాళ్ళ జోలికి రావద్దు. ఏదైనా ఉంటే నువ్వు నేను చూసుకుందాం, కానీ రైతుల భూముల్ని నీ పంతానికి పగ్గకి బలి చేయొద్దు ప్లీజ్. హే, ప్లీజ్ అంటున్నావు కానీ మళ్ళీ నాకు సాఫ్ట్ వాయిస్ తో వార్నింగ్ ఇస్తున్నావా? లేదు యమజ, ఇది వార్నింగ్ కాదు. బ్రతిమాలుతున్నా, వేడుకుంటున్నా, రైతుల జీవితాలని నాశనం చేయొద్దు. అలా ఎందుకు చేయకూడదు? నిన్ను దెబ్బ కొట్టి నీ లైట్ ఆరిపోయాలంటే నా చేతికి చిక్కిన స్విచ్ ఆ రైతులే కదా మరి. అందుకే నీ కావేరి ఆర్గానిక్స్ ని కాలరాయడానికి, ఆ రైతుల బ్రతుకుల్ని బలి తీసుకోవడానికి సిద్ధపడ్డాను. ఏయ్, నీ అసలు మనిషా మృగమా? కావేరితో పోరాడే చేతగాక అన్నం పెట్టే అమాయకమైన రైతుల జీవితాన్ని నాశనం చేస్తావా? నీకు పుట్టగతులుదా ఉండవే పాపిష్టిదానా. అసలు నిన్ను బతకనివ్వకూడదే. నీ ప్రాణాలు తీస్తానే. ఇప్పుడు ఆట మాది, బలం మాది. నీకంత సీనే లేదు. పోవే. ఏవే కాకి, ఓ ఎగిరెగిరి పడుతున్నావు? ఇక్కడ కావేరియే ఏమీ చేయలేక నోరు మూసుకొని పడుంటే నువ్వొచ్చి నా మీద రెచ్చిపోతావంటే పిచ్చి కాకి. ఏయ్, నాకు నువ్వేంటో, నీ బతుకేంటో, నీ చరిత్ర ఏంటో మొత్తం మొత్తం తెలుసు. ఒక్క చిటికేస్తే పోయి కటకటాలు లెక్క పెడతావు. జాగ్రత్త. అయినా మీరిప్పుడు గట్టున పడ్డ చేపలు. 3 చేపల కథ చిన్నప్పుడు చదువుకున్నారు కదా? మందమతిలాగా ఎగిరెగిరి పడితే చివరికి బతుకు ముక్కలైపోతుంది. కాలమతిలాగా ఆలోచించి తప్పైపోయింది యమజ అంటూ నా కాళ్ళ మీద పడు కావేరి. కరుణించి నీ ప్రాబ్లంని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఏమంటావు? ఆ చెప్పు తీసి నా కాళ్ళకి తొడిగి నన్ను క్షమించు అని వేడుకో. పూజ ఎట్లా జరిగింది బిడ్డ? పూజ చాలా బాగా జరిగిందమ్మా. మా ఇద్దరి పేరు మీద అర్చన కూడా చేయించాను. గుళ్ళో చాలా ప్రశాంతంగా ఉంది. నేనడుగుతుంది గుడిలో పూజ సంగతి కాదు స్నేహ. మీరు పోయిన కావేరి ఆర్గానిక్స్ కంపెనీ పూజ సంగతి. మీరు నాతో చెప్పకపోయినా ఆడికి మీరు పోయిన సంగతి నాకు తెలుసు శివ. సరేతి, నాతో చెప్పకపోతే చెప్పకపోయినరు. పాపం ఈ ఇంట్లో గంగ ఆడ పూజ ఎట్లయితుందో, అక్క ఎంత సంబరంలుందో తెలుసుకోవాలని చాలా తహతహలాడిపోతుంది. కనీసం దీనికైనా చెప్పుండ్రి. ఏంది బిడ్డా, నేను మిమ్మల్ని ఏ మాట అంటలేను. అయినా నాకు మీరు చెప్పే పనేముంది? మీకు పోవాలని అనిపించింది, పోయిండ్రు. ఇగో ఈ గంగకి అక్కంటే ప్రేముంది.
దినాము యాడున్నా అక్కతోని మాట్లాడుతూనే ఉంటది. గిదేమన్నా నాతో చెప్తా ఉంటదా? అమ్మా నేను అక్కతో మాట్లాడుతున్నా అని చెప్పొద్దు. నాతోని ఎవ్వలు ఏమీ చెప్పొద్దు. అయినా కావేరికి నేనేమైతానని ఏదో కని ఆడ వారేసిన దానికదే పెరిగింది. ఇయాల దానికదే బతుకుతుంది. ఎవరు నేను దానికి అసలేం కాను కదా. అదంటే నాకు కోపం, ద్వేషం. మరి ఏం చేస్తావు? అదొక్కటే కదా మీరు నా లోపల చూసేది. తప్పేం లేదులే, తప్పేం లేదు బిడ్డ. కావేరి, ఎన్నా ఇది? నీ దాని కాళ్ళు పట్టుకోవడం ఏంటి? వేండ కావేరి, వేండా. కాకమ్మా, రైతుల భవిష్యత్తు కోసం నేను ఈ పని చేయడం తప్పేమీ కాదు. వద్దు కావేరి, వేండా. ప్లీజ్ కాకమ్మా, ఆపకు. అది కావేరి, కావేరి, వేండా. కాకమ్మా, వద్దు కావేరి, ఇది నీ పోయి కాళ్ళు పట్టుకున్నా చేసే అన్యాయం చేస్తూనే ఉంటుంది. దీని బుర్ర విషంతో నిండిపోయింది కావేరి. దాన్ని నమ్మొద్దు. లేదు కాకమ్మా, లేదు. ఉన్న అవకాశాన్ని నేను పోగొట్టుకోలేను. అయ్యో, వేండ కావేరి, వేండా. దాని శక్తి దానికుంటే మన శక్తి మనకుంది. లాయర్లు, కోర్టు దానికే కాదు మనకు ఉన్నాయి. పద ముందు. ఇంకే ఒక క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. దీని సంగతి పోయి తెలిద్దాం. వద్దు కాకమ్మా, కాకమ్మా నా మాట విను.